టైటాన్ సబ్మెరైన్ మినీ జలాంతర్గామి సముద్ర గర్భములో పేలిపోయింది. 5 మిలీనియర్స్ తమ ప్రాణాలను కోల్పోయారు. అసలు డబ్బున్నటువంటి వారిలో ఇలాంటి కోరికలు ఎందుకు పుడుతున్నాయి? టైటానిక్ శకలాలను చూసి రావడానికి వారెందుకు అలాంటి యాత్రలకు వెళ్తున్నారు? చివరికి తమ ప్రాణాలని కోల్పోతున్నారు. ఈ విషయం తెలియాలి. ఎందుకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వాళ్ళు కలిగింది అంటే దీనికి సంబంధించి ఒక చరిత్ర తప్పనిసరిగా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కువగా క్రూజ్ గురించి వింటున్నాం. రాయల్ కెరేబియన్స్ వండర్ ఆఫ్ ద సీజ్ ఈ క్రూజ్లో ప్రయాణం చేయాలంటే దాదాపుగా 1,17,000 అమెరికన్ డాలర్ని చెల్లించాలి. అంటే మన భారతదేశ కరెన్సీలు మనం చూసినట్లయితే దాదాపుగా 96 లక్షల రూపాయలు ఇందులో ప్రయాణం చేయాలంటే. దీనికి సంబంధించి చాలా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా ప్రజల్లో ఒక ఆసక్తి కలిగించడం జరుగుతుంది. ఈ క్రూజ్ విలాసవంతమైనటువంటి ప్రయాణము, లగ్జరీగా ఉంటుంది. కనీసం ఒక్కసారి అయినా మనం ఈ క్రూజ్లో ప్రయాణం చేయాలి అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. అయితే ఎవరి వద్దనైతే చాలా ధనం ఉందో, బిలీనియర్స్ మిలీనియర్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఇలాంటి క్రూజ్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, సరదాగా విలాసవంతంగా. సరిగ్గా ఇలాగే 111 సంవత్సరాలకు పూర్వము ఒక షిప్ని తయారు చేయడం జరిగింది. ఒక పెద్ద ఓడ అది. దాని పేరు టైటానిక్ షిప్. దానికి ఉన్నటువంటి క్యాప్షన్ ఏంటంటే ఇది ఎప్పుడు కూడా నీటిలో మునగదు అనేటటువంటి ఒక క్యాప్షన్ ఏర్పాటు చేసి ఆ 111 సంవత్సరాలకు క్రితం దాన్ని బాగా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది ఆ టైటానిక్ షిప్లో ప్రయాణం చేయాలని ఆలోచన చేసుకున్నారు. ఎంతోమంది తమ సంపాదన ఎవరైతే డబ్బుల్ని దాచుకున్నారో వారంతా కూడా టికెట్ బుకింగ్ చేయడం ప్రారంభించారు. ఈ విధంగా టైటానిక్ షిప్ అనేది తన టికెట్స్ని బుకింగ్ చేయడం ప్రారంభించింది. 1912 ఏప్రిల్ 10వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లాండ్లోని సౌత్ హ్యాంప్టన్ పోర్టు నుంచి అమెరికాలోని న్యూయార్క్కి బయలుదేరింది టైటానిక్ షిప్ 2224 మంది ప్రయాణికులతో. ఆ విధంగా ఆ టైటానిక్ షిప్లో ప్రయాణిస్తున్నటువంటి యాత్రికులు విలాసవంతమైనటువంటి ఆ లగ్జరీ సీట్ల మధ్యలో కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తూ తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి అనగా ఏప్రిల్ 15వ తేదీ తెల్లవారుజామున అట్లాంటిక్ మహాసముద్రంలోని మంచు శకలాలను ఢీకొట్టి 2 ముక్కలైపోయింది. ఆ తర్వాత నీళ్లు ఆ పడవలోకి చేరి ఆ పడవలో ప్రయాణిస్తున్నటువంటి 2224 మందిలో 1500కు పైగా జల సమాధి అయిపోయారు. ఇక మిగిలిన 700 మంది ఎలా రక్షించబడ్డారు అనేది ఆనాడు చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం. అయితే ఆ 700 మంది ఏ విధంగా రక్షించబడ్డారు అంటే మోర్కోని రేడియో కమ్యూనికేషన్ ద్వారా వారికి మోర్స్ కోడ్స్ పంపించడం జరిగింది. వారు ఈ విధంగా క్రీవ్ ఈ విధంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ టైటానిక్ షిప్ ఒక మంచు శకలాలను ఢీకొట్టేసింది. ఇది 2 ముక్కలుగా అయిపోయింది. ఇప్పుడు ఇంజన్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. మేము ఇక్కడ ఉండి స్త్రీలను పిల్లలను లైఫ్ బోట్స్ ద్వారా మేము పంపిస్తున్నాము. మీరు దయచేసి మమ్మల్ని రక్షించండి అనేసి ఎప్పుడైతే సంకేతాలు వెళ్ళాయో అప్పుడు కార్పాతి అనేటటువంటి ఒక ఓడని పంపించడం జరిగింది. కానీ అప్పటికే ఈ యొక్క టైటానిక్ షిప్ మునిగిపోయినటువంటి 2 గంటల తర్వాత కార్పానియా షిప్ అక్కడికి రావడం జరిగింది. ఎవరైతే లైఫ్ బోట్స్ ద్వారా బయటికి వచ్చారో వారిని ఆ పడవలోకి ఎక్కించుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆ యొక్క టైటానిక్ షిప్ యొక్క విషాద గాథ. అందులో ప్రాణాలతో బయటపడినటువంటి వారు 700 మంది మాత్రమే. ఆ తర్వాత సముద్రంలో మునిగిపోయినటువంటి టైటానిక్ షిప్ని బయటికి తీయడానికి చాలా గాలించారు. ఎందుకంటే అందులో 1500 మంది చనిపోయి జల సమాధి అయిపోయి ఉన్నారు. ఆ టైటానిక్ షిప్ని వెతకడానికి చాలా గాలించారు, చాలా ప్రయత్నం చేశారు. మీరు ఆశ్చర్యపోతారు. వారి ప్రయత్నం ఫలించడానికి 73 సంవత్సరాల సమయం పట్టింది. అంటే 1985లో ఆ యొక్క టైటానిక్ శిథిలాలను గుర్తించారు. కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్కి 740 కిలోమీటర్ల దూరంలోని సముద్ర మట్టానికి 4000 మీటర్ల లోతున ఎక్కడైతే టైటానిక్ షిప్ మునిగిపోయిందో అక్కడే అవి 2 భాగాలుగా పడి ఉన్నటువంటి శిథిలాలను గుర్తించడం జరిగింది.
అసలు ఈ టైటానిక్ షిప్ మునిగిపోయి ఈ ప్రమాదం జరిగి నేటికి 111 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటికీ ప్రజలు ఆ టైటానిక్ శిథిలాలను చూడడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? అసలు ప్రపంచంలో ఇప్పటికి కూడా ఈ విషయాలు ఎందుకు చర్చిస్తున్నారు? దీనికి క్రేజ్ ఎందుకు పెరిగిపోతుంది? ఎందుకు ధనవంతుల్లో ఒక ఆసక్తి ఎదురవుతుంది? ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఎప్పుడైతే ఈ టైటానిక్ శిథిలాలను గుర్తించడం జరిగిందో ఆ తరువాత 19 డిసెంబర్ 1997లో జేమ్స్ క్యామరూన్ అనేటటువంటి హాలీవుడ్ డైరెక్టర్ 19 డిసెంబర్ 1997లో టైటానిక్ అనేటటువంటి ఒక సినిమాని తెరకెక్కించాడు. అతడు ఆ టైటానిక్ శిథిలాలను చూడడానికి దాదాపుగా 30 సార్లు సబ్మెరైన్ ద్వారా అతడు సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ సినిమా తీయడానికి అతనికి కావలసినటువంటి రకరకాల విజువల్స్ని తీసుకోవడానికి దాదాపుగా 30 సార్లు ఆ డైరెక్టర్ ఆ యొక్క సముద్ర గర్భంలోకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ సినిమాని కళ్ళకు అద్దినట్లుగా తెరకెక్కించడం జరిగిందో, పైగా అందులో లేనటువంటి ఒక విషయాన్ని, ఒక లవ్ స్టోరీని అతడు కల్పించేసి ఎప్పుడైతే తెరకెక్కించారో అప్పుడు ఆనాడు ప్రజలు మంత్రముగ్ధులైపోయి ఆ సినిమాని ఎంతో హైలైట్గా బ్లాక్ బాస్టర్గా చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ టైటానిక్ షిప్ మునిగిపోయినటువంటి విషాదము ప్రజలకు తెలుసు అంటే టైటానిక్ మూవీ వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే టైటానిక్ షిప్ యొక్క అవశేషాలు సముద్ర గర్భములో దొరికాయి అనేటటువంటి వార్త తెలిసిందో ఆ తర్వాత తీసినటువంటి టైటానిక్ మూవీ ఏదైతే ఉందో దీని ద్వారా ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకున్నటువంటి ఓషన్ గేట్ లాంటి సంస్థలు ముందుకొచ్చేసి దాని యొక్క టూరిజంగా దాన్ని చిత్రీకరించడం జరిగింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 111 సంవత్సరాల క్రితం మునిగిపోయినటువంటి టైటానిక్ శకలాలను చూడడానికి 5 పర్యాటకులు గత ఆదివారం రోజు న్యూ ఫౌండ్లాండ్ నుంచి ఈ సబ్మెరైన్ బయలుదేరింది. ఇందులో పాకిస్తాన్ బిలీనియర్ షహజాదా దావూద్, ఇతను 48 సంవత్సరాలు, ఆయన కుమారుడు సులేమాన్ 19 సంవత్సరాలు, బ్రిటిష్ వ్యాపారవేత్త హామిష్ హార్డింగ్ 58 సంవత్సరాలు, నేవీ మాజీ అధికారి పాల్ హెన్రీ 77 సంవత్సరాలు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రాషే 61 సంవత్సరాలు. వీరు ప్రయాణం మొదలుపెట్టినటువంటి 3 గంటల్లోపే రాడర్తో సంబంధాలు తెగిపోయానని ప్రకటించడం జరిగింది. కానీ ప్రయాణం ప్రారంభించిన 1 గంట 45 నిమిషాలకే టైటానిక్ తప్పిపోయినట్లు షిప్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందింది. దీంతో జలాంతర్గామి కోసం కెనడా, అమెరికా కోస్ట్ గార్డ్ దళాలు 3 రోజుల పాటు రేయింబవలు గాలించాయి. అయినా వారి ప్రయత్నం నిష్ప్రయోజనమైంది. చివరకు సబ్ మెరైన్ పేలిపోయి ఆ 5 ధనవంతులు జల సమాధి అయినట్లు గుర్తించారు. మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ యొక్క సబ్ మెరైన్ ద్వారా ఈ 5 ధనవంతులు చెల్లించినటువంటి ధనం ఎంతో తెలుసా? ఒక్కొక్కరి నుండి $2.5 లక్షల తీసుకోవడం జరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే దాదాపుగా 2 కోట్ల రూపాయలు పర్ పర్సన్. ఈ విధంగా ఒక వ్యక్తి ఇండియన్ కరెన్సీలో 2 కోట్ల రూపాయలు పెట్టేసి ఈ సబ్ మెరైన్ ద్వారా ఇతడు సముద్ర గర్భంలో ఉన్నటువంటి టైటానిక్ అవశేషాలని చూడడానికి ఈ విధంగా ఈ 5 వెళ్ళి తమ ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగింది. అయితే సముద్ర గర్భంలో ఎప్పుడైతే మనం లోతులోకి వెళ్తున్నామో అప్పుడు నీటి యొక్క విపరీతమైనటువంటి ఒత్తిడి, ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తట్టుకునేలా ఉంటేనే వారు ప్రాణాలతో బయటపడతారు. ఎందుకంటే వారు పూర్తిగా ఆక్సిజన్ పై ఆధారపడి ఉంటారు. లోపల ఆక్సిజన్ అనేది ఉండదు. ఆ తర్వాత ఆ సబ్మెరైన్లో వారు వెళ్ళిపోయిన తర్వాత వాటికి బయట నుండి బోల్ట్లతో దాన్ని పూర్తిగా దాన్ని ఫిట్ చేయడం జరుగుతుంది. అయితే నీటి యొక్క లోతులోకి వెళ్ళిన కొద్దీ నీటి యొక్క ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ 5 ధనవంతులు ప్రయాణించినటువంటి సబ్ మెరైన్ కూడా నీటి ఒత్తిడికి తట్టుకోలేకుండా ఇది ఇంప్లోడ్ అయిపోయింది. ఇంప్లోడ్ అంటే ఏంటి? ఎక్స్ప్లోడ్ అంటే అది బ్లాస్ట్ అయిపోయి ముక్కలు ముక్కలుగా అది మారిపోవడం. కానీ ఇంప్లోడ్ అంటే అది లోపటే కుదించికిపోయి బ్లాస్ట్ అయిపోవడం. ఈ విధంగా ఈ సబ్ మెరైన్లో ఉన్నటువంటి 5 ధనవంతులు కేవలం మిల్లీ సెకండ్స్లోనే అది ఇంప్లోడ్ అయిపోయి మిల్లీ సెకండ్స్లోనే వారు తమ ప్రాణాలని కోల్పోవడం జరిగింది. మరి అలాంటప్పుడు నీటిలో అంత ఒత్తిడి ఉంటుందా అంటే మనం భూమి నుండి పైకి వెళ్ళే కొద్దీ ప్రెజర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే మనము సముద్రంలోకి వెళ్ళే కొలది ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం గనుక ఇలాంటి సబ్ మెరైన్ ద్వారా ఆ టైటానిక్ ఉన్నటువంటి అవశేషాలు అంత లోతులో అంటే 4000 మీటర్ల లోతులో గనక
కనుక సబ్మెరైన్ ఉన్నట్లయితే దానికి ఒక స్క్వేర్ మీటర్కి దాదాపుగా 4000 టన్నుల ప్రెజర్ ఉంటుంది. అంత ప్రెజర్ని తట్టుకోవాలంటే ఆ సబ్మెరైన్ ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి. అందులో ఎలాంటి నాణ్యత లోపం జరిగినా అది మిల్లీ సెకండ్స్లోనే ఆ ఒత్తిడికి అది డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇంప్లోడ్ అయిపోతుంది. ఇలా మిల్లీ సెకండ్స్లోనే వారు ప్రాణాలు కూడా కోల్పోతారు. ఈ విషాదంపై జేమ్స్ కెమెరూన్ కూడా స్పందిస్తూ వారు వెళ్ళినటువంటి ఆ సబ్మెరైన్ ఏదైతే ఉందో అది అంత స్ట్రాంగ్గా లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇతడు దాదాపుగా ఆ టైటానిక్ మూవీ తీయడానికి 30 సార్లు అతడు సబ్మెరైన్లో ఆ అవశేషాలు చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఈ ఉదంతంపై అమెరికా కోస్ట్ గార్డ్ స్పందిస్తూ రిమోట్ కంట్రోల్ వెహికల్ సహాయంతో ఆ యొక్క మినీ జలంతర్గామి శిథిలాలను గుర్తించినట్లు వీరు చెబుతూ టైటానిక్ నౌక సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. ఈ పూర్తి సంఘటన చూసిన తర్వాత నాకు ఒక విషయం గుర్తొస్తుంది. దేవుడు ఒక మనిషి మరణాన్ని 10,000 అడుగుల నీటి లోతులో నిశ్చయించినప్పుడు అక్కడికి చేరుకోవడానికి ఆ మనిషి కోట్ల రూపాయలు వెచ్చించి అయినా సరే ఆ సమయానికి అక్కడ చేరిపోతాడు. తద్వారా అతనికి మరణం సంభవిస్తుందని ఈ సంఘటన చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.